ఈ దుర్గమ్మ తల్లిది అయితే మేము ఎదులు తెస్తాము. ಈ ದುರ್ಗಮ್ಮ ಜಾತ್ರೆಗೋಸ್ಕರ ಎತ್ತುಗಳು ತರ್ತೀವಿ. ನಾವು ಎತ್ತುಗಳು ತಂದು ಈ ಜಾತ್ರೆ ಆದ ತಕ್ಷಣನೇ ನಾವು ಮಾರಿಬಿಡ್ತೀವಿ. ನಾವೇನಿದ್ರೆ ಎಲ್ಲ ನಾವು ವ್ಯಾಪಾರಸ್ಥರಿದ್ದೀವಿ ಇಲ್ಲಿ, ಅದಕ್ಕೆ ನಮಗೆ ಹೊಲಗಳು ಕಮ್ಮಿ, ಇಲ್ಲಿ ಬೇಸಾಯ ನಾವು ಮಾಡ್ಲಾರಿವಿ. ಮತ್ತು ಈ ಜಾತ್ರೆ ಸಮಾರಂಭಕ್ಕೋಸ್ಕರ ಒಂದು 2 ತಿಂಗಳು ಮುಂಚೆನೇ ತರ್ತೀವಿ ಎತ್ತುಗಳು. ನಾಳೆ ಜಾತ್ರೆ 11ನೇ ತಾರೀಕು ಆಗುತ್ತಲ್ಲ, ಆದಮೇಲೆ ನಾವು ಎತ್ತುಗಳು ಮಾರಿಬಿಡ್ತೀವಿ. ಕೊಡ್ತೀವಿ. ಇಲ್ಲಿ ಮುಂದಿನ ಸಮಾಚಾರ ಜಾತ್ರೆ ಆದ್ಮೇಲೆ ಇವಾಗ ವ್ಯಾಪಾರ ಮಾಡಿದ್ರೆ ನಾವು ಇವಾಗೇನು ಬಿಡಂಗಿಲ್ಲ, ಜಾತ್ರೆ ಆದ್ಮೇಲೆ ಬಿಡೋದು. జాతర దిన వ్యాపారం ಮಾಡಿದ್ರು కూడా నెక్స్ట్ డే బుట్టుబుడుతుంది. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శివ A to Z ఛానల్. ఈ రోజు అయితే మనము సిరిగుంపల కర్ణాటక బళ్ళారి తాలూకా అయినటువంటి బళ్ళారి జిల్లా సిరిగుంప దగ్గరికి అయితే రావడం జరిగింది. ఈ రోజు ఇక్కడ మనం ఈ యొక్క భారీ సైజులో ఉన్నటువంటి కిలారు పశుపోషకులు, మరి ఇక్కడ సిటీలోన ఈ యొక్క కిలారు పైన పశువుల పైన ఉన్నటువంటి ప్రేమ ఎందుకు, మరి ఇవి పల్లవర్స్ ఉన్నాయా లేకుంటే ఎద్దుల, ఎందుకు తెచ్చారు, మరి ఇక్కడ టౌన్లో చేసేటువంటి సేద్యాని కోసం చేశారా, ఎందుకోసం చేశారు అనేది పూర్తిగా వీళ్ళు మాటల్లో తెలుసుకుందాం. కానీ వీళ్ళ చరిత్ర తెలిసినట్లయితే 1 తరం కాదు, 2 తరాలు కాదు, 3 తరాలుగా శ్రీ దుర్గమ్మ తల్లిని కొలుస్తూ ఆ యొక్క జాతర మహోత్సవ సందర్భంగా ఆ ఎద్దుల కాడి కట్టడం జరుగుతుందట. మరి ఏ వంశస్థులు ఏంటి సంగతిని పూర్తిగా వివరాలు తెలుసుకుందాం. ఇంకా ఆలస్యం ఎందుకు, మనం ఇక్కడే బళ్ళారి జిల్లాలో ఉన్నటువంటి ఆ సిరిగుంప తాలూకా సిరిగుంపలో మాట్లాడదాం. ఇంకా యజమానితో మాట్లాడదాం. మా పేరు ఏవి భోజరాజు, సిరిగుప్ప. ఈ పశువులు బిజాపూర్ డిస్టిక్ కచ్చేరి తాలూకు 4 పళ్ళ నుంచి ఇప్పుడు 5వ పళ్ళు పడేసాం. ఇంకా 6 పళ్ళు కూడా చేయలే, 5వ పళ్ళు పడేసింది. మా దగ్గరికి వచ్చి ఇప్పటికి 42 రోజులు. మేము బళ్ళారి కనకదుర్గమ్మ వారి సిడిబండి రథోత్సవానికి ఎద్దులు ప్రతి సంవత్సరము కడతాము లాగేకి. తర్వాత మేము అయిన తర్వాత మళ్ళీ మేము అమ్మేస్తాము. ఎందుకంటే మా వాళ్ళందరూ వ్యాపారస్తులే, చేతగాళ్ళు లేరు. అందుకే మా భక్తి కోసం తెచ్చుకుంటాము, కడతాము, పండగ అయిన తర్వాత అమ్మేస్తాము. నాకు 73 సంవత్సరాలు. మా తాత ముత్తాత గారి నుంచి ఆనవాయితీ ఉంది. నాకు తెలిసినంత వరకు 67 నుంచి నాకు తెలుసు. ముందు ఏ జాతి అయినా కడుతుంటాము, కానీ ఇప్పుడు 25 ఏళ్ల నుంచి ఇదే జాతి కడుతున్నాము. మేము ఇదే లాస్ట్ రేటు తెచ్చిండేది. ముందు 42,000 నుంచి ఇప్పటికి 3,60,000కు తెచ్చినాం. 42,000 స్టార్టింగ్, 30,000 కింద. ఇప్పుడు 3,60,000. 30 ఏళ్ళ కిందనా. చెప్పలేము, ఆయమ్మ ఆశీర్వాదం. 10 రూపాయలు ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు, ఆ తల్లి ఆశీర్వాదం. సేద్యం కట్టి అక్కడ చూసుకొనే తెచ్చినాము. ఇక్కడ బండి కడుతుండాము, ఇది టైర్కి వేస్తుండాము, అంతా చూస్తుండాము. కాంపిటీషన్ ఏం లే, మొక్కుబడి భక్తే. ఇంకా 2 జతలు, మా జత 1, అవతల 2 జతలు, 3 జతలు. మేము ఊరు తరపున వంశపారంపర్యంగా వెళుతున్నాము. దాండ్ల సంఘం నుంచి 70 ఇండ్లు ఉంటాయండి. ఒకటి ఎక్కువ తక్కువ 70 ఇండ్లు. ఆదివారం 10వ తారీఖు వెళ్తాము. ఆదివారం సాయంత్రము ఇది కౌలు బజార్ నుంచి దుర్గమ్మ సిడి గుడి కాడికి వెళ్తాయి. సాయంత్రం సోమవారము
మంగళవారం సాయంత్రం 5:30కు దుర్గమ్మ గుడి 3 చుట్లు తిప్పుతాం బండి కట్టి. 3 జతలు కట్టి, సోమవారం 3 జతలు, మంగళవారము 3 జతలే. బాగుంటాయి. మాకంటే ఇంతవరకు ఏమీ లేదు. బాగా సంతోషంగా అందరూ ఉల్లాసంగా ఉన్నాం. పోవట్లేదు కదా. అవునా? పని చేసే వాళ్ళు కావాలంట ఫస్ట్. కరెక్ట్ అంటే అంతే అంతే కరెక్ట్. ఎద్దు సుడి సూత్రాలు కాళ్ళు చేతులు చూసేవాడి వాళ్ళే అలా అయితే చూసేవాళ్ళు. మంచి. అవును అవును అవును. ఇంకా ఎంతవరకు అవుతుంది? మా పేరు నాగరాజు. మేము గాండ్ల సంఘం తరఫున మేము పనిచేస్తున్నాం. ఇక్కడ మేము సదస్సుల దాంట్లో ఏమంటే కొందరు వచ్చి దీనిపైన మోజు ఉండేవాళ్ళు చేస్తారు. ఉండి ఈడే నేను నాకు మా తాతల కాలం నుంచి జరుగుతుంది. నాకు తెలిసినంత వరకు ఇది 24వ సంవత్సరం మేము చేసేది. అది ఆనవాయితీ ముందు నుంచి వస్తుంది. ఆ అమ్మ కట్టేది మా గాండ్ల తరఫున, గాండ్ల సంఘం తరఫున మేము కడతాం. అయ్యి ముందు తక్కువ ఉన్నారు. ఈమె రాను 3-4 లక్షల పైన కలుస్తారు జనాలు ఒకరోజు. దానికోసం మేము మంచి భారీగా ఉండేట్టు తెస్తాం. ఆ జనాల్లో తట్టుకొని నిలబడాలా. బండి కానీ బరువు ఎక్కుతుంది, జనాలు దాని పైన ఎక్కుతారు. బండి ఎక్కుతారు. మా బరువు అయితే ఉంది రాను. ఈ మామూలు ఎద్దులు నడసవు. అందుకనే ఈ తిరిగాడి మంచి చూసి కిలారి జాతినే పట్టుకొస్తాం. మేము అవి ఆల్రెడీ ప్రాక్టీస్ ఉంటాయి. ఈడ జనాల్లో తిరిగేదానికి మేము రోజు బండి కట్టుకొని అంతా గలాటల్లో తట్టుకునేటట్లు వంటకు నేర్పిస్తాం. అంతే. బాణాలు ఎడిసినా బెదరకుండా అట్లా. ఇప్పుడు వీటన్నిటిని మీ వంశపారంగా మీ ఊరు తరఫున తెచ్చేసారు సార్? ఇప్పుడు నలుగురు కలుసుకొని తెచ్చినారా? మేము సంఘం తరఫునే తెచ్చింది. అందరు కలిసే చేసేది. అంత సంఘం తరఫునే వేస్తారు. నాకు మైతి. మరి ఇవి కూడా అయిపోయిన తర్వాత రేటుకి కావాలంటే ఏమైనా ధర చెప్తారా? మేము రేటుకి ఏం కావాలని చేయడం లే. ఆ అమ్మ ప్రేమ కొద్దీ తెస్తాము. జాతర అయినాక అమ్ముతాం అంతే. అది ఎక్కువ తక్కువ, ఎందుకంటే దాన్ని మేపాలి కదా మళ్ళా. నమస్కారం అండి. ఏంటి సంగతి ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నారు? ఏంటి? నమస్కారం అండి. నా పేరు గాండ్ల నాగరాజు అంటారు. సిరుగుప్ప మాది బళ్ళారి జిల్లా. మేము ఇది దుర్గమ్మ జాతర, బళ్ళారిలో దుర్గమ్మ జాతర నడుస్తుంది. దానికోసం తెచ్చినాము ఇవి ఎద్దులు. సిడిబండి, దుర్గమ్మ సిడిబండికి కడతాము. మాది వచ్చి ఇక్కడ లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణ మంటపం అని ఒక ట్రస్ట్ ఉంది మాది, గాండ్ల సంఘంది. దాంట్లో ట్రస్ట్ నుంచి మేము ఎద్దులు తెస్తాము. అన్ని ఇక్కడ 71 ఇండ్లు ఉన్నాయి. 71 ఇండ్ల నుంచి మేము ఈ ఎద్దులు ఖరీదు చేస్తాము. మేము ఖరీదు చేసినాక శుక్రవారం మన బళ్ళారి జాతర నడుస్తుంది. శివరాత్రి అయినాక ఒక వారంకి మేము దుర్గమ్మ జాతర నడుస్తుంది. ఆ జాతర సుత క్యాలెండర్ ప్రకారం మేము పెట్టాము. మా సంఘం తరఫున అంత బళ్ళారి సంఘము, సిరుగుప్ప సంఘం అందరూ కూర్చొని ఒక డేట్ ఫిక్స్ చేసుకొని అమ్మవారి జాతర నడిపిస్తాము. పూర్వకాలం నుంచి అది దుర్గమ్మ జాతర వచ్చి పూర్వకాలం నుంచి మా సంఘం తరఫున నుంచే చేస్తుంటే ఇప్పుడు అది ఎండోమెంటల్కి పోయింది. అది ఎండోమెంటల్కి గుడి వెళ్ళిపోయింది. జాతర మాత్రం మేము చేస్తాము. మేము గాండ్ల సంఘములు చేస్తాము. గాండ్ల మాత్రం మిక్కింది. ఈ ఎద్దులు వచ్చి మేము 3,60,000 ఇచ్చి కొనుగోలు చేసినాము. ఇప్పటికే 45 రోజులైంది. మేము దీనికి బండి కడతాము. అంతా ఇది ప్రాక్టీస్ ఇస్తాము. బాణాలు ఆడ ఏం లేకుంటే మంగళవారం ఒక 3 లక్షల జనాలు కలుస్తారు. ఆ జాతరలో కలిసేప్పుడు పెద్ద ఆయన ఉండడు, అన్న ఉండడు, వీళ్ళంతా లక్ష్మణ అని పేరు, ఆయన ఎద్దులు సాగుతాడు. ఈడ అందరూ వచ్చి ఆ రోజు సోమవారం పొద్దున మెరవని చేసుకొని బళ్ళారి తీసుకొని పోతాం ఎద్దులు. ఆడ సోమవారం 3 జతల ఎద్దులతో 7.5 కిలోమీటర్ దుర్గమ్మ గుడికి వస్తుంది జాతర. కోల్ బజార్ నుంచి 7.5 కిలోమీటర్ జాతర సిడిబండి తెస్తాం ఆడికి. ఆ జాతర వచ్చి ఆ సిడిబండికి ఏం లేకుంటే దాదాపు 1 టన్ను పూలు పడతాయి. 1 టన్ను. మళ్ళీ బండి వచ్చి దాదాపు 1 టన్ను బరువు ఉంటుంది. బండి దాదాపు 1 టన్ను ఉంటుంది. మళ్ళీ మంగళవారం గుడి చుట్టూ 3 రౌండ్లు వేస్తాము. మళ్ళీ యథాస్థితి బుధవారం ఆ ప్లేస్కి పోవాలో ఆ ప్లేస్కి వెళ్ళిపోతుంది.
మాది సిరుగుప్ప, బళ్ళారి జిల్లా. మా ఎద్దులు వచ్చేసి గాండ్ల సంఘం తరపున కనకదుర్గమ్మ జాతర కోసం తెచ్చాము. జాతర మార్చి 11వ తేదీ. మేము అప్పుడు మేము దగ్గర దగ్గర 40 ఏళ్ళ నుంచి మా నాన్నగారు చేస్తూ ఉన్నారు. మా నాన్నగారు అయితే మా తాతగారు చేస్తూ ఉన్నారు ఫస్ట్లో. మా తాతగారు అయినాక మా నాన్నగారు అయినాక ఇంకా సంఘం తరఫున మేమే ఇన్ఛార్జ్ తీసుకున్నాము. ఇప్పటికి మేము దగ్గర దగ్గర 20 ఏళ్ళ చేసేకి. 20 ఏళ్ళ నుంచి మేమే చేస్తూ ఉన్నాము మా సంఘం తరఫున. ఇస్తాము సార్. మేము రేపు మార్చి 11వ తేదీ జాతర అయినాక 2 రోజుల్లో ఇచ్చేస్తాము. లేకపోతే ఆ రోజు వ్యాపారం వస్తే నెక్స్ట్ డే మార్కెట్ రోజు మేము ఇచ్చేస్తాము. ఒకసారి వచ్చేసి 2,50,000 పోయినసారి వచ్చేసి 2 లక్షలు కొన్నాము. 2,20,000కి అమ్మేసాము. 2,40,000కి అమ్మేసాము. మళ్ళీ ఆమె దానికన్నా ముందు 1,80,000 కొన్నాము. 2,10,000కి అమ్మేసాము. ఏమో దానికా అట్లే మేము తెచ్చిన రేటుకి కొంచెం 10,000 మా ఖర్చులు ఉన్నాయి కదా. మేము అక్కడ 2,10,000 కొంటే మాకు వ్యాన్ బాడిగలు అన్ని ఖర్చులు ఉన్నాయి. మేము పోయి తీసుకొచ్చేది మాకు 10,20,000 కొంచెం వస్తే మేము ఇచ్చేస్తున్నాము. నా అనుభవంలోనే నేను 18 ఏళ్ళు అండి. మా ఇన్ఛార్జ్లోనే ఇప్పుడు 18 ఏళ్ళు అయింది. ఇదే రేటు ఇదే అండి. చాలా పెద్ద రేట్ చేసి 3,50,000 కూడా మేము కొన్నాము. పెట్టాను. ఇవి 6 పళ్ళతో ఉన్నాయి. ఇప్పుడు 6 పళ్ళే ఉన్నాయి. ఇప్పుడు 4 పళ్ళతో ఉన్నాయి. ఇప్పుడు మా ఇక్కడికి వచ్చినాక 6 పళ్ళతో వేసినాయి. ఒక్కొక్క పళ్ళు వేస్తూ ఉన్నాయి. ఇప్పుడు మాకు ఇంక దీనికి 6 పళ్ళు అంటే పడలేదు. దానికి 5 పళ్ళు పడినాయి. ఇంకా ఒక పండు పడింది. ఇంకా పళ్ళు పడలేదు. మాది ఇంకా ఇప్పుడు చూడండి ఫిబ్రవరి 21, మార్చి 11 అంటే ఇక్కడికి 15 రోజులు ఉంది జాతర. మాట్లాడతాము. మీరు ఎప్పుడైనా రండి మా నెంబర్ తీసుకొని. జాతర అయినాక ఇప్పుడు మాట్లాడితే కదా మేమంటూ జాతర అయినాకే ఎద్దులు వదిలేదు. జాతర చేసుకొని మేము ఎద్దులు వదులుతాం. అంత దగ్గర మేము వదలము.